హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 288. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ కూడా తీసుకోండి. అందరూ ఒక దగ్గర హాల్‌లో కూర్చోగానే ఉదయం అరుణ ఆంటీ గారు మన ఇంటికొచ్చారు రుద్ర అని చెప్పారు మీనాక్షి గారు. ఎందుకు అన్నట్టుగా అందరూ మీనాక్షి గారిని చూస్తూ ఉంటే ఇదేదో తేడా కొడుతుంది కదా అని భూమికి అప్పుడే గుండెల్లో టెన్షన్ మొదలయ్యింది. ఏవండి, మన భూమిని దేవా కోసం సంబంధం మాట్లాడడానికి వచ్చారండి వదిన. దేవాకి భూమికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చారు. ఆవిడనే ఉండి మాట్లాడమని అన్నాను. కానీ మీరు పిల్లలని, అన్నయ్యని, అలాగే భూమిని అడిగాక చెప్పండి వదిన. ఆ తర్వాత నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పి ఆవిడ సాయంత్రం వెళ్లారు. అసలు ఇప్పటి వరకు భూమి పెళ్లి గురించి ఆలోచన నాకు రాలేదండి. కానీ ఆవిడ ఆ పెళ్లి విషయం తీసుకురావడంతో నిజంగానే నాకు కూడా అలానే అనిపించింది. పైగా దేవాకి చిన్న రిమార్క్ కూడా లేదు. చాలా చక్కటి అబ్బాయి. తండ్రి చనిపోయినా కూడా బంధువులందరూ రాబంధువులలాగా డబ్బుల కోసం, వాళ్ళ ఆస్తి కోసం ఎగబడినా కూడా వాళ్ళు ఏ ఒక్కరికి లొంగకుండా వాళ్ళందరినీ దూరం పెట్టి, ఇటు వాళ్ళ అమ్మని కాపాడుకుంటూనే వాళ్ళ ఎంపైర్‌ని, ఆస్తిని, వాళ్ళ కంపెనీస్‌ని అన్నీ కాపాడుకుంటూ ఆ ఇంటికి ఒక్కడైనా కూడా అన్నీ చక్కగా అతడి పనులు అతడు చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరి జోలికి వెళ్ళడు అతడు. అతడి జోలికి ఎవ్వరు వచ్చినా ఊరుకోడు. ఉన్నది ఒక్కడైనా ఎంత క్రమశిక్షణగా ఉంటాడో, ఎంత సక్రమంగా అతడి పనులన్నీ చేసుకుంటాడో మనం చూస్తూనే ఉన్నాం కదా! అన్నయ్య గారు పోయినప్పటి నుండి నాకు కూడా మన భూమిని దేవాకి ఇచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది అని అనిపిస్తుందండి. మీరేమంటారు? పైగా ఇందులో భూమి నిర్ణయం కూడా కావాలి. భూమికి ఇష్టం లేకుండా ఏది జరగదు. కానీ నా మనసుకి నచ్చింది అని చెప్తున్నాను అని మీనాక్షి గారు వెళ్ళి కూతురు పక్కన కూర్చొని, ఇందులో నువ్వు ఇబ్బంది పడడానికి, బాధపడడానికి ఏదీ లేదు తల్లి. నువ్వు మాకు నీ అమ్మా, నాన్న స్థానం ఇచ్చావు. కాబట్టి మా కూతురిగా ఏది నీకు మంచి జరుగుతుందో అదే చేయాలి అని అనుకుంటాం. ఒకవేళ నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా, ఆ అబ్బాయి నచ్చకపోయినా మొహమాటం లేకుండా చెప్పు తల్లి అని మీనాక్షి గారు కూతురిని అడుగుతూ, మీరేమంటారు అన్నట్టుగా ముగ్గురు కొడుకుల వైపు మనోహర్ గారి వైపు చూడడంతో, నువ్వు చెప్పినట్టుగా దేవాకి అయితే వంక పెట్టడానికి ఏమీ లేదు మీనా. నేను చూస్తూ ఉన్నాను కదా! బిజినెస్ ఫీల్డ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చక్కగా దూసుకెళ్తున్నాడు. ఇంకో కొన్ని రోజులైతే మన రుద్రాకి, మనకి కూడా పోటీ ఇచ్చేలాగా ఉన్నాడు. మన ఇంటి అల్లుడు అలా పైకి ఎదగడం మనకి కూడా సంతోషమే కదా! కానీ భూమికి నచ్చితేనే మనం ముందు స్టెప్ తీసుకుందాం మీనా. లేకపోతే ఇది ఇక్కడితో ఆపేస్తే బెటర్. నీకు నచ్చితేనే ఏదైనా జరుగుతుంది తల్లి. అని అందరూ తనకి భరోసా ఇస్తూ ఉంటే, రుద్ర అన్నయ్య ఎలా చెప్తే అలా వింటాను పెద్దమ్మ నేను అని భూమి రుద్ర వైపు చూడడంతో, నిజంగానే దేవా గురించి మాకు కూడా తెలుసు కదా అన్నయ్య. దేవ పర్ఫెక్ట్ భూమికి హస్బెండ్‌గా బాగుంటాడు. భూమి కూడా మన కళ్ళ ముందే ఉంటుంది. ఎందుకంటే మనకి వాళ్ళు చాలా దగ్గర కదా! భూమిని దూరం ఇవ్వడం కన్నా దేవాకి ఇస్తే బెటర్ అని మా ఫీలింగ్ కూడా. మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అని శౌర్య, చరణ్ కూడా చెప్పడంతో, సరే అందరం భోజనాలు చేద్దాం పదండి. రేపు నేనొకసారి దేవాతో, భూమితో మాట్లాడాక ఆంటీని, దేవాని ఇంటికి రమ్మని చెప్పమ్మా అని రుద్ర అనడంతో, కాస్త అందరూ పాజిటివ్‌గానే ఉండడంతో, ఈ సంబంధం ఎలాగైనా కుదరాలి అని మీనాక్షి గారు మనసులోనే మొక్కుకుంటూ, భూమిని చూసి చిన్నగా నవ్వి, "పదండి, పదండి నాన్న. చిన్నోడిని ఇటివ్వు రుద్ర. నేను ఎత్తుకుంటాను. మీరు తిందురు గాని పదండి" అని మీనాక్షి గారు అన్నారు. "ముందు వాళ్ళందరికీ పెట్టమ్మా. నేనొస్తున్నాను పదండి"
అని కొడుకుని ఎత్తుకొని "నువ్వు కూడా వెళ్ళు" అని అందరిని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పడంతో భూమి మెల్లిగా వచ్చి రుద్ర పక్కన కూర్చొని రుద్ర భుజం మీద తల వాల్చడంతో ఓవైపు కొడుకుని ఎత్తుకొని చెల్లి తల మీద చేయి వేసి "ఏమైందిరా" అని అడిగాడు మృదువుగా. "నాకు దేవా గారు ఇంతకు ముందే తెలుసన్నయ్య" అని భూమి మెల్లిగా చెప్తూ ఉంటే "వాడంటే ఇష్టమా నీకు? ప్రేమించావా?" అని అడిగాడు రుద్ర. "చాలా అన్నయ్య. నా ప్రాణం కన్నా ఎక్కువగా. కానీ నన్ను పెళ్లి చేసుకుంటే ఆయన ఎక్కడ ఇబ్బందుల్లో పడతారు అని నీకు ఆ ఊరి గురించి, ఆ ఊర్లో మనుషుల గురించి తెలుసు కదా అన్నయ్య" అని భూమి భయపడుతూ కళ్ళల్లో నీళ్లతో రుద్రని చూస్తూ ఉంటే "నేను పక్కనే ఉండగా నీకు వాడికి ఏమైనా జరగనిస్తానా? నేను నీ పక్కనే ఉండగా కూడా భయపడుతున్నావా?" అని అన్నాడు రుద్ర చెల్లి కళ్ళల్లోకి చూస్తూ. అతడు అంత ఓపెన్‌గా అడిగినా భూమి భయపడలేదు. ఎందుకంటే తన జీవితంలో ఏది జరిగినా రుద్రకి తెలిసిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా ఉండడు రుద్ర అని ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే భూమికి అర్థమైపోయింది. కాబట్టి రుద్రకి అంతా తెలుసు అని భూమికి కూడా అర్థం అయిపోయింది. కానీ ఆయనకి ఏమైనా అయితే నేను బతకలేనన్నయ్య. అందుకే దూరం పెడుతూ వస్తున్నాను. అయినా కూడా నన్ను వదలకుండా బంకలా అతుక్కుంటూ నన్ను టార్చర్ చేస్తున్నారు. పెళ్లి పెళ్లి అని భూమి చెప్తూ ఉంటే, "వాడితో పెళ్లి నీకిష్టమేనా? అదొక్కటి చెప్పరా?" అన్నాడు రుద్ర. ఇష్టమే కానీ అని భూమి అనడంతో, "ఇక కానీ ఇలాంటివి ఏవి వద్దు. ఏది జరిగినా నీకు అన్నయ్య ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. అయినా వాడేమీ తక్కువ కాదు. అర్థమైందా? వాడు మంచోడే. కానీ కాస్త తిక్క వెధవకి. అవన్నీ నువ్వే సరిదిద్దాలి రేపు పెళ్లి అయ్యాక. అంతేగాని ఇలా భయపడతారా?" రుద్ర చెల్లి భయపడుతుంది అంటే నాకెలా ఉంటుంది చెప్పు? స్ట్రాంగ్‌గా ఉండు భూమి. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆ తిక్కల వెధవకి భయపడకు. సరేనా? నువ్వు భయపడినన్ని రోజులు వాడు భయపెడుతూనే ఉంటాడు. మిగతావన్నీ నేను మాట్లాడతాను. ఇక ఏది ఆలోచించకుండా నీ పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. వాడిదంతా పై పై కోపమే. నిన్ను బాధ పెట్టే అంత సీన్ వాడికి లేదు. నిన్ను బాధ పెట్టాలి అని కూడా వాడు అనుకోడు. ఓకేనా? అని చెల్లికి అర్థమయ్యేలాగా చెప్పి భోజనం చేద్దాం పదరా అని చెల్లిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.